హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. క్వాలిటీ కంటెంట్ అందించడంలో నెట్ఫ్లిక్స్ని బీట్ చేసే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే లేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా ప్రతి లాంగ్వేజ్ నుంచి బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్లు అందిస్తూనే ఉంది. అయితే నెట్ఫ్లిక్స్లో మంచి మూవీస్ అండ్ సిరీసే కాదు, మంచి డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. హాలీవుడ్లో ఉన్న డాక్యుమెంటరీస్ గురించి మాట్లాడితే ఈ వీడియో సరిపోదు. అయితే ఇండియన్ డాక్యుమెంటరీస్ కూడా ఈ నెట్ఫ్లిక్స్లో చాలానే ఉన్నాయి. అండ్ ఈ మధ్య ఇండియన్ డాక్యుమెంటరీస్కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే చాలా డాక్యుమెంటరీస్ ఉన్నప్పటికీ మేము 5 బెస్ట్ డాక్యుమెంటరీస్ని లిస్ట్ అవుట్ చేసాం. లక్కీగా ఆ 5 డాక్యుమెంటరీస్ కూడా తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. నంబర్ 1, కర్రీ అండ్ సైనైడ్, ద జాలీ జోసెఫ్ కేస్. 2019లో కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ డాక్యుమెంటరీని తీశారు. కేరళకి చెందిన జాలీ జోసెఫ్ అనే లేడీ 14 ఇయర్స్ గ్యాప్లో ఒకే ఫ్యామిలీలో ఉన్న 6గురిని చంపేస్తుంది. తను ఎందుకు అలా చేసింది అనేది కథ. 1 hour 35 minutes ఉన్న ఈ డాక్యుమెంటరీ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అసలు రియల్గా జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది హోల్ స్టోరీని సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నరేట్ చేస్తుంటే ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనిపిస్తుంది. జాలీ జోసెఫ్ క్యారెక్టర్ మిమ్మల్ని ఖచ్చితంగా భయపెడుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ చూడాలి అనుకుంటే ఈ కర్రీ అండ్ సైనైడ్, ద జాలీ జోసెఫ్ కేస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తెలుగు ఆడియోలో కూడా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 2, ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ, బరీడ్ ట్రూత్. 2015లో షీనా బోరా మర్డర్ ఇన్సిడెంట్ ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ రియల్ ఇన్సిడెంట్ పైన తీసిందే ఈ డాక్యుమెంటరీ సిరీస్. ఈ కేసు అంత సెన్సేషనల్ కావడానికి రీజన్ ముంబైలో పేరు మోసిన మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ కూతురు అవ్వడం వల్ల. 2012లోనే షీనా బోరా కనిపించకుండా పోవడం, 3 years అవుతున్నా కూడా ఇంద్రాణి తన కూతురు గురించి ఎక్కడా మాట్లాడకపోవడం చాలా షాకింగ్గా ఉంటుంది. ఇంద్రాణి ఎందుకు అలా చేసింది అనే క్వశ్చన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ డాక్యుమెంటరీ సిరీస్. ఇంద్రాణి రిలేషన్షిప్స్ గురించి తెలిసాక మైండ్ పోవడం ఖాయం. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. తెలుగు ఆడియోలో కూడా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 3, హౌస్ ఆఫ్ సీక్రెట్స్, ద బురారి డెత్స్. 2018లో ఢిల్లీలో ఒకే ఇంట్లో ఉండే 3 generations టోటల్గా 11 members ఊరేసుకొని చనిపోయారు. అసలు ఎందుకు మాస్ సూసైడ్ చేసుకున్నారు అనేది ఇప్పటికీ చాలా పెద్ద క్వశ్చన్. ఈ సిరీస్లో ఎలా చనిపోయారు అని ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ ఎలా చనిపోయి ఉంటారు, రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. జస్ట్ 3 episodes ఉన్న ఈ సిరీస్ చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ సిరీస్ మొత్తం చూసేలా చేస్తుంది. మంచి క్రైమ్ డాక్యుమెంటరీ చూడాలి అనుకుంటే ఈ హౌస్ ఆఫ్ సీక్రెట్స్, ద బురారి డెత్స్ బెస్ట్ చాయిస్. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 4, ఇండియన్ ప్రెడేటర్, మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్. ఇండియన్ ప్రెడేటర్ సిరీస్లో వచ్చిన 3rd installment ఈ మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్. ఇది ఒక వెల్ ఎగ్జిక్యూటెడ్ క్రైమ్ డాక్యుమెంటరీ అని చెప్పొచ్చు. మహారాష్ట్రలో ఆకు యాదవ్ అనే క్రిమినల్ ఆల్మోస్ట్ 40 మందిని రేప్ చేసి ఇంకొన్ని మర్డర్స్ కూడా చేసిన వ్యక్తి. అలాంటి క్రిమినల్ని విక్టిమ్స్ అయిన కొంతమంది ఉమెన్ కోర్ట్ రూమ్లోనే దారుణంగా చంపేస్తారు. 3 episodes ఉన్న ఈ డాక్యుమెంటరీ ఎక్కడా బోర్ కొట్టదు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది ఈ సిరీస్. ఆకు యాదవ్ లైఫ్ని చూపిస్తూనే ఇంకో పక్క విక్టిమ్స్ ఆకు యాదవ్ని చంపడానికి ఎలా ప్లాన్ చేశారు అనేది ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 5, టు కిల్ ఎ టైగర్. జార్ఖండ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ తీశారు. 13 years అమ్మాయిని 3 రేప్ చేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఆ పాప ఫాదర్ జస్టిస్ కోసం ఎలా ఫైట్ చేశాడు అనేది కథ. ఈ డాక్యుమెంటరీకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ డాక్యుమెంటరీని అమెరికాలో థియేటర్స్లో రిలీజ్ చేశారు అండ్ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. కానీ ఇండియాలో థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఇది ఒక ఎమోషనల్ డాక్యుమెంటరీ. జనరల్గా సొసైటీలో ఒక స్టిగ్మా ఉంటుంది. రేప్ విక్టిమ్ని ఆబ్జెక్టిఫై చేసి చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు అనేది చాలా బాగా చూపించారు ఈ సిరీస్లో. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ సిరీస్లో. ఇది కూడా తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో అయితే ఈ 5 డాక్యుమెంటరీస్ బెస్ట్ అనిపించాయి. మరి మీకు ఏ డాక్యుమెంటరీస్ బెస్ట్ అనిపించాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.